హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. స్పైసీగా చాలా బాగుంటుంది ఇలా గనక చేసుకున్నట్లయితే. నేను ఇక్కడ 5 చేప ముక్కల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో ఒక 2 సార్లు కడుక్కొని ఇలా పెట్టుకున్నానండి ఒక మిక్సింగ్ బౌల్లో. ఇప్పుడు వేయించి పొడి చేసుకున్న ధనియా పౌడర్ ఒక 1/2 టీ స్పూను, అలానే జీలకర్ర పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. చేప ముక్కలకి మరింత రుచి రావాలంటే ఒక 1/4 టీ స్పూను వేయించి పొడి చేసుకున్న మెంతి పౌడర్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూను గరం మసాలా, 1/4 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను కారం అండి. కారం వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 చెంచాల వరకు నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి వేసుకున్న మసాలాలంతా చేప ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చేప ముక్కల్లోకి పొడులంతా వేసి కలిపేటప్పుడే ఒక 2 చిటికెళ్ళ వరకు ఫుడ్ కలర్ కూడా వేసి కలుపుకోవాలండి. అది నేను మర్చిపోయాను. పొడులతో పాటు ఫుడ్ కలర్ కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టి మ్యాగ్నేట్ చేసుకోవాలి. చేప ముక్కలకి మసాలా అంతా పట్టించి ఒక అరగంట సేపు ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక పొయ్యలిగించుకొని ఒక తవా ఇలా పెట్టుకోవాలి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కల్ని ఇలా వేసుకోండి. ఇలా మనం చేయడం వల్ల చేప ముక్కలకి ఎంతవరకు ఆయిల్ పడుతుందో అంతవరకే ఆయిల్ అది పీల్చుకుంటుందండి. డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే అది ఫ్రై అయినాక ఆయిల్ అనేది చాలా వరకు మిగిలిపోతుంది. మళ్ళీ అది అటు పారేయలేము, ఇటు వంటల్లోకి యూస్ చేయలేము. ఒకవేళ వంటల్లో యూస్ చేసినా సరే అది ఆరోగ్యానికి హానికరమేనండి. మాడిన నూనె మళ్ళీ మార్చి దాన్ని ఇంట్లో వాళ్ళకి పెట్టి మనము తింటే మన ఆరోగ్యం పాడైపోతుంది కదా. అందువల్ల డీప్ ఫ్రై ఎంతవరకు చేసుకోవాలనేది వేటికి చేసుకోవాలనేది వాటి వరకే చేసుకోవాలండి. ఇలా ఏదైనా అవకాశం ఉంటే ఇలా మనం చేసుకోవచ్చు. ప్యాన్ మీద మనం ఇలా చక్కగా ఫ్రై చేసుకోవచ్చండి. ఇక దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాము మూత పెట్టి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. వీటిని ఒకసారి తిప్పుకుందాము. ఒకసారి ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకోవైపు కూడా నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నాక మళ్ళీ మనం మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక అంతేనండి, ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై పూర్తయింది. ఇలా గనక మనం చేసుకున్నట్లయితే ముక్క లోపల వరకు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫిష్ ఫ్రైని డీప్ ఫ్రై కాకుండా ఇలా తవా మీద ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువగా వేస్ట్ కాకుండా ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.